హలో అండి. వెల్కమ్ టు ప్రజ్ఞాస్ కిచెన్. ఈరోజు మనందరికీ ఎంతో ఇష్టమైన గుత్తి వంకాయ కర్రీని చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీని టేస్ట్ అయితే నిజంగా చాలా బావుందండి. ఇది రైస్‌లోకే కాకుండా చపాతీ, రోటీ, పుల్కాల్లో కూడా చాలా బావుంటుంది. సో, డెఫినెట్‌గా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని 4 లవంగాల్ని వేసుకోవాలి. అలాగే 2 యాలుకలు, ఒక అంగుళం దాల్చిన చెక్కను కూడా వేసుకొని దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1.5 టీ స్పూను ధనియాలను కూడా వేసుకొని మరొక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద వేరొక పాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు 3 పెద్ద సైజు ఉల్లిపాయలని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు వీటిని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 10 వరకు జీడిపప్పు వేసుకున్నానండి. ఈ జీడిపప్పు వేసుకోవడం వల్ల మీకు గ్రేవీకి మంచి టేస్ట్ వస్తుంది. ఇది మరీ ఎక్కువగా వేగనవసరం లేదండి. జస్ట్ ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. జస్ట్ పచ్చివాసన పోవడం కోసం. అలాగే ఇందులోకి 3 మీడియం సైజు టమాటాలను కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మరొకసారి బాగా కలుపుకొని లిడ్ పెట్టుకొని ఒక 3-4 నిమిషాలు మగ్గించుకున్నారంటే టొమాటోలు అనేవి మెత్తగా మగ్గిపోతాయి. చూసారు కదండి, టమాటోలు కూడా చక్కగా మగ్గిపోయినాయి. ఇప్పుడు వీటిని వేరొక గిన్నెలోకి తీసుకొని చల్లారబెట్టుకోండి. అలాగే ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న మసాలా దినుసులు వేసుకొని మూత పెట్టుకొని ఒక్కసారి మెత్తటి పొడిలాగా చేసుకోండి. అలాగే వేయించుకున్న టమాటో ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఈ గుత్తి వంకాయ కర్రీలోకి నేను 1/2 కిలో వంకాయలని తీసుకున్నానండి. ఈ వంకాయలు కూడా చాలా చిన్న సైజు లేత వంకాయలు. మీకు గుత్తి వంకాయ కర్రీకి వంకాయలు ఎంత లేతగా ఉంటే టేస్ట్ అనేది అంత బాగుంటుంది. ఇప్పుడు ఈ వంకాయలకి మధ్యలో ఘాటు పెట్టుకుంటే సరిపోతుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఘాటు పెట్టుకొని పుచ్చుందో లేదో చూసుకొని వీటన్నిటిని కూడా ఉప్పు నీళ్ళలోకి వేసుకొని పెట్టుకోండి ఈ విధంగా. ఇప్పుడు స్టవ్ మీద వేరొక పాన్ పెట్టుకొని 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. గుత్తి వంకాయ కూరకి ఎప్పుడు ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలన్నింటినీ కూడా ఇందులోకి వేసుకొని వీటిని 50% కుక్ చేసుకుంటే సరిపోతుందండి. అంటే సగం వేగితే సరిపోతుంది. ఎందుకంటే గ్రేవీలో కూడా ఇవి ఉడుకుతాయి కాబట్టి సగం వేగితే సరిపోతుంది. చూసారు కదండి, ఈ విధంగా వేగిన తర్వాత వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే వంకాయలు ఫ్రై చేసుకున్న అదే ఆయిల్లోకి 1/2 టీ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆయిల్ అంతా కూడా సైడ్స్కి వచ్చేంత వరకు బాగా కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదండి, ఆయిల్ అంతా కూడా సైడ్స్కి వచ్చేసింది. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ కారము, 1 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఈ మసాలాన్ని బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయల్ని కూడా ఇందులోకి వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని దీని మీద లిడ్ పెట్టుకొని మరొక 5 నిమిషాలు కనుక బాగా కుక్ చేసుకున్నారంటే ఈ మసాలా ఫ్లేవర్ అంతా కూడా వంకాయలకు పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూసారు కదండి, ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేసింది. అంటే మనకి కర్రీ రెడీ అయిపోయింది. ఫైనల్గా ఇందులోకి ఒక కప్పు కొత్తిమీర, అలాగే 1 టీ స్పూన్ కసూరి మేతి, 2 రెమ్మల కరివేపాకును వేసుకొని మరొక 2 నిమిషాల పాటు బాగా కలుపుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కూర రెడీ అయిపోతుంది. వేడి వేడి అన్నంలోకి ఈ వంకాయ కూర వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. అందులో ఇవి లేత వంకాయలు అవ్వడం వల్ల వంకాయ అయితే ఇలా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయినాయి. అంత సాఫ్ట్గా కుక్ అయిపోయింది ఈ వంకాయ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే ఒక లైక్ చేసి షేర్ చేయండి.